మా ఇంటి పక్కకో బుడ్డోడు ఉంటాడు. అరే షింటుగా పలానా పని చేయొద్దురా అంటే అట్టుకైనా అదే పని చేస్తా అంటాడు. దినం బయట ఏదో పంచది మోపు చేసుకొని వస్తాడు. వాళ్ళ నాయన చేట్ల పొట్టు పొట్టు తన్నులు తింటాడు. ఇక అటు మీది వాడకుంటారు పోరలు, మొత్తం జెండకిడిచినట్టే. ఇక ఎప్పుడు చూడు రోడ్ల మీద వాడుంటారు. మరి వాళ్ళ ఇండ్లల్లా అమ్మా నాయనలు ఏమనరో అన్న ఇల్లు పట్టించుకోరో తెలియదు గాని దినామింత చేతికి అందకుండా అవుతాండ్రు పోరలు. ఒక్కొక్కళ్ళ కథలు ఒక్కో తీర్లుంటున్నాయి. మళ్ళా హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో అర్ధరాత్రి నడి రోడ్డు మీద బండి అడ్డం పెట్టి బర్త్డే పార్టీ చేసుకుంటారు. బర్త్డే పార్టీ ఇంతలోనే పెట్రోలింగ్ కు పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు? ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా? రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. నెత్తిల కిరీటం, మెడల గజమాల, గమ్మతున్నదిరా నీ అవతారం. స్టేషన్ కు పట్టకపోతే తెలుస్తుందని పోలీస్ సార్ అంటే ఒక బతిమిలాడు కాదు, ప్లీజ్ సార్ తప్పైంది పని చేసుకొని బతికేటోళ్ళం సార్ అని. ఆగో చెవులు పట్టుకొని సారీ చెప్తారు. మళ్ళీ పారి గిసొంటి గిట్లా చేయమని మస్తు సేపు బతిమిలాడితే ఇంకెప్పుడు గీ కథలు పడకూరని వార్నింగ్ ఇచ్చి ఇడిసబెట్టిర్రిగా. ఆంధ్ర గుంటూరులో పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే రోడ్డు మీద అచ్చిపోయే బస్సులు ఆటోలు ఆపుకుంటా మరీ బర్త్డే సంబరాలు చేస్తుర్రు పోరలు. గీడైతే బస్సు మీదకే ఉరుకుతుండు. పడుసోలే కాదు బుడ్డ పోరలు చూత రోడ్ల మీద ఎగురుడు దుంకుడు. అంతలా ఎగిరి దుంకాలనుకుంటే మీ ఇండ్ల కాడ డీజల్ పెట్టుకొని ఎగురుర్రు. ఇక్కడ తోవల గీత మాసాలేంద్ర వారి ఈ నడుమిదో సోకైంది రోడ్ల మీద కేకులు కోసుడు. వీళ్ళ కథలు ఇట్లుంటే సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ లో గీ అన్న BMW కార్ కొనియలేదని పురుగుల మందు దాగి కాలం చేసిండు. మన పరిస్థితి మంచిగా లేదు బిడ్డ, ఏరే కంపెనీ కార్ తీసుకో అని ఇంటోళ్ళు అన్నందుకు పానం తీసుకున్నాడు అంటే చూడుర్రిగా. గా కారు తక్కువలో తక్కువ 40-50 లక్షలు ఉంటది. మరి ఇవాళ రేపు పోరలే అట్లా తయారైనరు. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకునుడు, నచ్చిన బైక్ కోసం ఇంట్లోకెళ్లి బంగారం ఎత్తుకపోవుడు, తినుడు, తాగుడు, ఎగురుడు, దుంకుడు. బతకంటేనే గిట్ల బతకాలి అన్నట్టు తయారైంది లోకం. ఎవ్వరని ఏమని రాకుంటుంది పో.